ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకే రోజు 2-3 సభల్లో బీజేపీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాగజ్ నగర్లో మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో షా ప్రసంగిస్తారు. సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని పార్టీ నేతలకు కార్యకర్తలకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి, ఇప్పటికే 2 సార్లు తెలంగాణను చుట్టేసిన అగ్రనేతలంతా కూడా మరోసారి ఈ రోజు తెలంగాణకు రాబోతున్నారు. అమిత్ షా 2 రోజుల వ్యవధిలోనే 2-3 రోజుల వ్యవధిలోనే తిరిగి తెలంగాణకు రావడం అనేది ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒకే రోజు 3 సభల్లో ఆయన పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కాగజ్ నగర్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అక్కడ పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవుతారు. దాని తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ గిరిరాజ్ కాలనీ గ్రౌండ్స్ లో మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా ఎన్నికల ప్రచార సభ ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి తిరిగి మల్కాజ్గిరి పార్లమెంట్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు చేరుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. సంతోషి, ఇక దీన్ని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నారు. మరొక 2 రోజుల్లో మోడీ కూడా తిరిగి హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణకి రాబోతున్నారు. సంతోషి. Yes, right, Madhavi. Thank you.